శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరాకాండము మొదటి సర్గం 45వ శ్లోకం. సముత్పతతి తస్మిన్స్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అతడట్లు ఎగురునప్పుడు ఆ వేగమునకు పర్వతముపై గల వృక్షములన్నీయును అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశమునకు ఎగిరెను. సమత్త కోయష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహున్నూరు వేగేన జగామ విమలేంబరే. మదించిన కొక్కెరలను, కొంగలను, పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటగొని పోవుచు నిర్మలమైన ఆకాశమున అతడు పురోగమించెను. ఊరు వేకోత్థితా వృక్ష ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమత్వానం స్వబంధుమివ బాంధవాః. సుదీర్ఘయాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కోలు పూటకు ప్రియబంధువులు కొంత దూరము అనుసరించినట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైగెగిరిన వృక్షములన్నీయును ఒక ముహూర్త కాలము అతనిని వెన్నంటినవి. తమూర్వేగోన్మథితాః సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్హ నూమంతం సైన్యా ఇవ మహీపతిం. ఆయన ఊరు వేగధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజును వలె ఆ హనుమంతుని అనుసరించెను. సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. పర్వతాకారుడును కపివరుడును అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివృతుడు అగుటచే మిక్కిలి అద్భుతముగా కన్పట్టుచుండెను. సారవంతోద్ధయే వృక్ష న్యమజ్జన్లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాలయే. దేవేంద్రునకు భయపడి పర్వతములు సముద్రములో దాగికొనినట్లు చేవగల చెట్లన్నీయును జలదిలో పడి మునిగిపోయెను. సనానా కుసుమైః కీర్ణః కపిసాంకురకోరకైః సుశుభే మేఘ సంకాసః కద్యోతైరివ పర్వతః. మేఘ సదృశుడైన అలరారుచున్న విశాలాకృతి గల ఆ హనుమంతుడు వివిధములగు కుసుమములతో, చిగుళ్లతో, మొగ్గలతో పరివృతుడై మిణుగురు పురుగులతో గూడిన పర్వతము వలె శోభిల్లెను. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తా సుహృదో యథా. ఆత్మీయులను కొంత దూరము అనుసరించి వెనుకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగముతో కొంత దూరము అనుసరించినవై ఆయన వేగము నుండి విడివడి పువ్వులను రాల్చుచూ నీటిలో పడి అంతటను వ్యాపించెను. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభభౌ స మహాన్నవః. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములగు పుష్పములు కొంత దూరము కొనిపోబడినవై తేలికగా ఉండుట వలన తుదకు విచిత్రముగా అవి సాగరమున పడిపోయెను. అప్పుడు ఆ మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశము వలె శోభిల్లెను. పుష్పౌగేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. వివిధములగు రంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరంపై అంటుకొనియుండగా అతడు ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘము వలె ప్రకాశించెను. ఆయన వేగముచే చెల్లాచెదురై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోజ్ఞమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె విలసిల్లెను. తస్యాంబరగతౌ బాహు దద్రసాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహాన్నవం పిపాసురివ చాకాశం
దద్రసే సమహాకపిః. బాగుగా చాచబడినవై అంబరమున అలరారుచున్న ఆ మారుతి 2 బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడిన 5 పడగల సర్పముల వలె భాసిల్లుచుండెను. మహావేగ గమనుడైన ఆ కపివరుడు ఉత్తుంగ తరంగములతో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె ఒప్పారెను. ఇంకను అతడు ఆకాశమును పానం చేయుకోరు వాని వలెను భాసిల్లెను. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ. వాయుమార్గమున సాగిపోవుచున్న ఆయన యొక్క కన్నులు విద్యుత్ కాంతుల వలె మెరియుచు పర్వతమునందలి 2 అగ్నుల వలె ప్రకాశించుచుండెను. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ వర్ణము కలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా విలసిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాసిల్లుచుండెను. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ సంయయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలముల వలె విలసిల్లుచుండెను. ఆకాశమున తేలిపోవుచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః స్ఫిక్తే సేనాభితామ్రేణ రరాజ సమహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికదాతునా. మహాత్ముడును తెల్లని పలువరుసగలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ వాయునందనుడు చక్రాకృతిలోనున్న వాలముతో కూడి పరివేషముతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో 2గా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లెను. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి కేయతా నిపతత్యుల్కా హ్యుత్తరాంతాద్వినిస్రతా ద్రశ్యతే సానుబంధ చ తథా స కపికుంజరః. సముద్రమును లంఘించుచూ పోవుచున్న ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జన వలె ధ్వనింపసాగెను. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు అంటే లంకకు సాగిపోవుచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించును. ఉల్కాపాతము లోకమునకు అశుభ సూచకము. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట లంకకు అరిష్ట సూచకము. పతత్పతంగ సంకాసో వ్యాయతస్సుశుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్తదా కపిః. సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగము వలె శోభిల్లెను. హనుమంతుడు ఆకాశమున సాగిపోవుచుండెను. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబించుచు లోతుగా మునిగియుండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌక వలె అతడు ఒప్పెను. యం యం దేశం సముద్రస్య జగామ సమహాకపిః సా తస్యోరువేగేన
सोन्माद इव लक्ष्यते सागरस्योर्मिजालानाम् उरसा शैलवर्मणाम् अभिघ्नं स्तु महावेगः ఉప్లువే సమహాకపిః. ఆకాశమున ఆ మారుతి సాగిపోవునప్పుడు అతడు దాటుచున్న సముద్ర ప్రాంతములన్నీయును అతని ప్రభల వేగమున అల్లకల్లోలములై ఉన్మాదభరితములైనట్లు కనబడెను. కొండలంత ఎత్తునకు ఎగురుచున్న సముద్ర తరంగములను తన వక్షస్థలములతో నెట్టుచు వాటిని చిన్నాభిన్నము గావించుచు ఆ మహాకపి మిక్కిలి వేగముగా ఆకాశమున తేలిపోవుచుండెను. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవణాంభసి పుప్లువే కపి శార్దూలో వికిరన్నివరోదసి. హనుమంతుని గమన వేగమున ఏర్పడిన బలీయమైన వాయువు, మేఘముల నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో జూనిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపచేసినవి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదురు గావించుచు ఆ కపివరుడు ఒక విభజన రేఖ వలె భూమ్యాకాశములను వేరు చేయుచున్నట్లు సాగిపోవుచుండెను. మేరు మందర సంకాసాన్ ఉద్ధతాన్ సమహాన్నవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విభద్రాజ శారదా భ్రమివాతతం. మహావేగ గమనుడైన హనుమంతుడు మేరు మందర పర్వతముల ఎంత ఎత్తున ఎగిరి ఎగిరి పడుచున్న ఆ మహాసముద్ర తరంగములను లెక్క పెట్టుచున్న వాని వలె ముందునకు సాగెను. ఆ వాయునందనుని వేగముచే పైకెగసిన సముద్ర జలము ఆకాశమునందంతటను వ్యాపించి జలముతో కూడిన తెల్లని శరత్కాల మేఘము వలె విలసిల్లెను. తిమినక్రజశాకూర్మా దృశ్యంతే వివ్రతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం ప్లవమానం సమీక్ష్యాథ భుజంగా సాగరాలయాః వ్యోమ్నితం కపి శార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. తరంగితమైన సముద్రము యొక్క జలములు అటూ నిటూ తొలగిపోవుట వలన అందలి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలగి దిగంబరములైన మానవ శరీరముల వలె కనబడుచుండెను. సముద్రము నందలి సర్పములన్నీయును ఆకాశమున తేలిపోవుచున్న కపీశ్వరుని గాంచి ఆయనను గరుత్మంతునిగా తలపోసినవి. దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజనమాయతా ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్ శ్వేతాభ్రగణరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా సుశుభే ఛాయా వితతా లవణాంభసి. ఆ వానర శ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను. ఆ వాయునందనుని అనుసరించుచున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలము వలె విరాజిల్లెను. సుశుభేస మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః యేనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. మహాతేజస్వియు మహాకాయుడును అయిన ఆ కపివరుడు నిరాధారమైన వాయు మార్గమున పయనించుచు రెక్కలు గల పర్వతము వలె భాసిల్లుచుండెను. అమిత బలశాలి అయిన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రము విశాలమైన ఓడవలే ఒప్పారెను. ఆపాతే పక్షి సంగానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని
ప్రకర్షన్మారుతో యత్తా పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చకాసిరే. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవుచు హనుమంతుడు మేఘములను ఆకర్షించుచూ వెళ్ళు వాయువు వలె ఉప్పెను. మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను. ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్లవమానం తు తం దృష్ట్యా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటికి వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రుని వలె గోచరించెను. అప్పుడు అతి వేగముగా ఆకాశమున పయనించుచున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షములను కురిపించరి. తతాపనహితం సూర్యః ప్లవం తం వానరోత్తమం శిషేవే చ తదా వాయు రామకార్యార్థసిద్ధయే. ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయసా జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం. నాగాశ్చతుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమం. రామ కార్యార్థ సిద్ధికై సీతాన్వేషణ కార్యము ఫలించుటకై ఆకాశమున పయనించుచున్న ఆ వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీచుచూ ఆయనను సేవించెను. అంతరిక్షమున పయనించుచున్న మహా తేజస్వియగు ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రశంసించుచు కీర్తించిరి. ఏ మాత్రము అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న కపివరుని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలురు, దేవతలు మొదలగు వారందరూను ప్రస్తుతించిరి. పక్షిగణములన్నీయు స్తుతించెను. Please like, share and subscribe.